ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే, నేను ఇట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికొచ్చా. వస్తా, వస్తా పూరి గారు అన్నారు. "ఎరగదీస్తున్నాడు విలను" అని ఆ మాట అన్నాడండి. అబ్బా! కళ్యాణ్ గారైతే, "రేయ్! బాగా చేసుకోండి. ఫ్యూచర్ ఉంటదని" భుజం తట్టి వెళ్ళిపోయారు. సి. కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు. దాని తర్వాత పూరి గారు విలనని మంచి పేరొచ్చింది. మరి సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఒక ముద్ర అయితే పడింది నా మీద. పూరి క్యాంపు ఆ! అదే పాపులారిటీ ఉంది. పాపులర్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఇక అందరూ కూడా ఫోన్లు చేయటం, వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారైతే మన పూరి గారితో "మంచి ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చావురా" అని చెప్పేసి అన్నారని. నేను రూమ్‌లో అన్నం వండుకుంటున్నా. ఫోన్ చేసి "ఎక్కడున్నారు" అని అన్నాడు పూరి గారు. రూమ్‌లో అన్నం వండుకుంటున్నానండి. "ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు. మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కలిసాను. థాంక్స్ అయ్యా" అని చెప్పాను. ఇక అందరూ చెప్పటంతోనే హమ్మయ్య! కష్టాలన్నీ తీరిపోతాయి. ఎక్కేసాంరా బాబు అనుకున్నాం. సంవత్సరంన్నర దాకా ఎవరు పిలవలేదండి. జ్యోతిలక్ష్మి వచ్చాక. పడిపోయినాయి. ఇటు ఇందిర ఎవడు పిలవట్లేదు నీ అమ్మ ఆయనైతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. మళ్ళీ సీరియల్స్కి వెళ్తామా? ఇక మళ్ళీ పోతేనే సీరియల్స్ పోతేనే అశోక్రావు పడక్కడే ఎక్కావు సినిమా వచ్చింది నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు. నాకు ఇబ్బంది అయిపోతుంది అసలు మామూలుగా అవట్లా. గడవాలి కదా, రోజు గడవాలి, నెల గడవాలి. ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఆ టైంలో మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నా కొంచెం చెప్పండి అని అడుగుదాం. పుట్టినరోజుకి వెళ్ళి ఏం పర్లేదు ఫ్యూచర్ ఉంటుంది నీకు ఏం కాదు. ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు. బా ఆయన చెప్పినట్టు అట్టనే ఇక అట్లా ప్రయాణం బిగినిందండి. ఇక మరి ఈ ఏడాది ప్రయాణం బాగానే ఉంది. ఈ ఏడాది పడ్డ ఇది మామూలు వ్యవహారం కదా అసలు. నా కుటుంబం ఎందుకు అవన్నీ భలే మామూలు కదండి అసలు చెప్పుకుంటే. ఇక అక్కడి నుంచండే తర్వాత ఇక అదే టైంలో విచారణ తమిళ్లో వెట్రిమారన్. అది చూసిన తర్వాత అది చూసి పిలిపించాడు ఈయన సుకుమార్ గారు దీనికోసం మన రంగస్థలం కోసం. అవునా? అతను ఉన్నాడు అతను పిలవండి అని చెప్పేసి తీసుకెళ్ళి పిలిపిస్తే అప్పుడు మాట్లాడడం నాకు ఒక 10 నిమిషాల్లో 5-6 నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు. అప్పుడు అది చూసిన తర్వాత ఇక మాట్లాడి ఇక ఆడిషన్స్ తమిళంలో వచ్చింది మీకు. అది రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశా యువి క్రియేషన్ వాళ్ళు. యువి క్రియేషన్స్ వాళ్ళు. ఆ సంపత్ గారు సుజిత్ డైరెక్టర్. దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా విలన్ చేస్తారు. అవును. ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఆయన నాకు మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు. చేస్తానండి మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను. ఏంది చేస్తాను ఫోటోలు గిట్టోలు తీసుకున్నాడు ఆయన. సర్లే ఏదో అనుకుంటున్నాను మన పని మనం చేసుకుని వచ్చాం. తర్వాత ఇక ఈ ఒక 2 నెలల తర్వాత ఫోన్ వచ్చింది. ఒకసారి చెన్నై వస్తారా నేను చలపతిని అని అన్నాడు. ఏ చలపతి నన్ను మర్చిపోయాను నిజంగా. ఎవరు చలపతి నాకేం అర్థం చలపతి అలాగే మాట్లాడతాడు అనగానే ఏంటి సార్ ఎవరు ఏంటి మర్చిపోయారు అప్పుడే అని అన్నాడు. అమ్మా ఇది ఎవడు ఆయన అంటే నేనండి రన్ రాశారని సార్ నాన్న అనేసి అనగానే ఒకసారి వెట్రిమారన్ ఎవరండి అని. వెట్రిమారన్ తెలీదా? అయ్యో మీరేమనుకో ఎప్పుడు మనకు తెలియదు. మీకు హైదరాబాదే సరిగ్గా తెలియదు. నేషనల్ డైరెక్టర్ అండి ఆడుగళ్ళం పొల్లాదు అని. సరేలే సార్ నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి 2 రోజులు ఆగిన తర్వాత వస్తాను అవగానే మీరు రండి అని అన్నాడు. సరే ఇక్కడ అయిపోయింది. ఫోన్ చేశా సార్ ఎప్పుడు రమ్మంటారని. రేపు బయలుదేరుతారా అని అన్నాడు. బయలుదేరుతానండి అని. సార్ నాకు ఇక్కడైతే ఇది ఉంటుందండి చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది 5 గంటలకి ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఎంత ఉంటుంది దానికోసం దానికి ఎందుకు పని చేయండి నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు. ఇదేంట్రెస్ నడుచుకుని వచ్చేది చలుపుతూ అలాగే మాట్లాడతాడు. నడుచుకుని వస్తానంటాడు. అదేం సార్ అంటాను లేకపోతే ట్రైన్కి ఏంటి అని అన్నాడు. దేనికి రమ్మంటాడు సరే అంటే బస్సులు ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయి ఉండవనండి అని. అయ్యో అండవే నేను ఫ్లైట్ వేస్తున్నాను ఫ్లైట్కి రండి అని అన్నాడు. ఈ మానవం అంటే ఎందుకు తెలియదు మనకి. టికెట్ వేసాడు అది పంపించాడు. ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గీట్సాప్ లేవు. ఏంది అది పక్కన ఉన్న మా రూమ్ పక్కన ఉన్నాడు వాడికి వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి
వెళ్ళా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారే. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే అసలు నాకు. తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది, సార్ ఇది అంటే తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు లోనికి. అక్కడ లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ వెళ్ళాను. నూజివీడు ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన గుర్తుపెట్టాడు, మీరు సీరియల్స్లో చేస్తారు కదా అన్నాను. అవునండి చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? చెన్నై వెళ్తాను సార్. నాకు మీ పెద్ద ఆయన మీరు నాకు ఏం కనపడదు, నాకు తెలియదండి, విమానం ఎక్కలు కూడా తెలియదు, టికెట్ ఇవ్వండి. ఏ ఫ్లైట్గా? నేను కూడా చెన్నై రండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అయ్యా నిజంగా అసలు మామూలుగా కాదు అసలు. అసలు అట్లా తీసుకెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళాను. వచ్చాడా ఎయిర్పోర్ట్? మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంటుంది, అక్కడ నిలబడమన్నాడు. ఏంది నాది బొడ్డు ఫోను, నా పని చేయట్లేదు అసలు. అమ్మా ఎట్టా అయినా అంటే వచ్చాడయ్యా, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. చెలిపితే తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆళ్వత్తూరు అని ఏయో స్లమ్ములో గిమ్ములో పోయింది. అక్కడ బాగుందని వెట్రిమారన్ గారి ఆఫీసు. సహజంగా ఆఫీస్ అంటే బంజారా హిల్స్ ఇట్లా చూస్తాం కదా, అదేది మామూలుగా డాబా లాగా ఉంది ఇళ్ళ మధ్య. వెళ్ళంగానే ఆయన వెట్రిమారన్ అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఉన్నాడు, కాసేపు కూర్చోబెట్టారు. పోలీసుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మేము పడి ఉండం పోలీసులు, మా నాన్న వీళ్ళందరినీ రేతిరిపూట తీసుకెళ్తాం, ఇవన్నీ కూడా. ఇతను సరిపోతాడు అనుకుని ఓకే అజయ్ నాన్న వెట్రిమారన్ ఇప్పుడు దాకా మాట్లాడాడు వెట్రిమారన్ ఇంద్ర నాయన అనుకున్నా. తర్వాత చూస్తే ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి 28 రోజులు చేశానండి. అదే భలే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మంచి డైరెక్టర్ కదా వెట్రిమారన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.